మెదక్ జిల్లా శివంపేట మండలంలో జరిగినటువంటి నీటి సంరక్షణ పథకం ప్రారంభోత్సవానికి పిల్లుట్ల గ్రామ తాజా మాజీ సర్పంచ్ పెద్దపల్లి రవి నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నర్సాపూర్ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సెగల్ ఫౌండేషన్ వారి సేవలు ఎంతో అభినందనీయమని, ఒక వజ్రం లాంటిదని ఈ సందర్భంగా సెగల్ ఫౌండేషన్ వారిని గ్రామ తాజా మాజీ సర్పంచ్ పెద్దపల్లి రవిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ పిల్ల ఫోరం అధ్యక్షులు హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, వెంకట్రామరెడ్డి, రాఘవరెడ్డి, సుదర్శన్, బాలేష్, లింగం, మహేష్, అనిల్ గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. మరి నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఇక్కడ ఒక రైతు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ సేగల్ ఫౌండేషన్ నుంచి ఇట్లా మట్టి తీస్తున్నారు అని చెప్పి మాట్లాడినప్పుడు వారితో మాట్లాడి మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మనం తీసుకొని ఆ కమిటీలో చర్చించి మరి నీటిని ఎట్లా ఏ విధంగా ఇప్పుడు చేయాలి అని చెప్పేసి, వాటర్ని పెంచుకోవాలని చెప్పేసి ఆలోచనతో వాటర్ కన్జర్వేషన్ కోసం వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ కానీ, కార్యక్రమాలు కానీ, అదేవిధంగా మన చెరువు కట్టలు, రైతులకు సంబంధించి ఏదైతే ఉందో చెరువు కట్టలు బాగు చేయడం కానీ, మట్టి తీసి చెరువులో మన పొలాల్లో పోసుకోవడం కానీ, మరి ఈ విధంగా మరి లైట్స్, సోలార్ లైట్స్ పెట్టడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకసారి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఏదైతే మెట్లు ఉంటాయో అది అక్కడ కావాలని చెప్పేసి ఆ కమిటీ అడిగితే ఆ బతుకమ్మ ఘాట్ని కూడా మరి ఇప్పుడు అక్కడ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కట్ట వెడల్పు చేసుకోవడం జరిగింది. తర్వాత మన కట్ట మీదికి పోవడానికి రైతులకు ఇబ్బంది అయితే ఉందని ఆలోచనతో అక్కడ కూడా 5 లక్షల రూపాయలతో ఒక కల్వర్ట్ కూడా కట్టుకోవడం జరిగింది. దాదాపు అక్కడ 20 పెట్టేది మరి ఇప్పుడు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అదేదో దాదాపు 65 స్ట్రీట్ లైట్స్ ఇచ్చినామని చెప్పేసి చెప్తాను, సోలార్ లైట్స్ అంతే కదా, 65 ఇచ్చింది. ఇంకా 5 కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అవి కూడా ఎక్కడైనా లోటు ఉంటే అది కూడా తీర్చాల్సిందిగా మేము అందరికీ కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా మళ్ళీ గ్రామానికి ఇంకా ఉపాధి హామీ పథకం కింద కూడా ఒక 5 లక్షల రూపాయల సీసీ రోడ్ రావడం జరిగింది. అది కూడా ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి రావడం జరిగింది. సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా వారి యొక్క సహకారం ఉన్నట్టయితే గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి 1,18 రూపాయలు వారు మన అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగిందంటే చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది జరిగినా ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయాల్సిందిగా కూడా మీకు కోరుతా ఉన్నా. మరి ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కూడా మరి మీకు అందరికీ తెలుసున్నారు. అమలు నీళ్ళ సమస్య ఉందంటే ఇప్పుడైతే ఏం లేదన్నారు. అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ విధంగా తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఎంత ఇబ్బంది అయినా వాళ్ళకి దాదాపు 47 లక్షలు 50 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.